రతన్ టాటా ముఖేష్ అంబానీ కన్నా మొదటి స్థానంలో ఎందుకు లేరో తెలుసా? మన దేశంలో అతిపెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా టాటా గ్రూప్ కంపెనీకి సమానం కాదు. ముఖేష్ అంబానీ నెట్వర్త్ 10 లక్షల కోట్లు, రతన్ టాటా నెట్వర్త్ 23 లక్షల కోట్లు. మరి ఇంత నెట్వర్త్ ఉన్నా కూడా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్లిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురిలో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఎంత గ్రేటో, ఎంత పవర్ఫుల్లో ఒక సన్నివేశమే చెప్తుంది. ఆ సన్నివేశం ఏంటంటే 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. కొందరి సలహాలతో రతన్ టాటా ఆ కార్లను అమ్మడానికి అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి రతన్ టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అమెరికా వాళ్ళు మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు ఆయన టీం ని అవమానపరిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వార్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. ఆ కంపెనీ మళ్లీ ఇండియాకి వచ్చి టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్లీ లాభాల బాట పట్టించాడు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్లనే తన దగ్గరికి వెచ్చల చేసుకున్నారు ఈ రతన్ టాటా. దట్ ఈజ్ రతన్ టాటా. ఇదొక్కటే కాదు, యూరోప్ కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశాడు. అలాగే ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ టీ కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగులను ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా. మనలాంటి మధ్యతరగతుల కోసం ఆయన ఒక గొప్ప పని చేశాడు. ఏంటో తెలుసా? ఒకసారి రతన్ టాటా గారు కారులో వెళ్తుండగా వర్షంలో ఒక స్కూటర్ మీద భర్త, భార్య, 2 పిల్లలు ఇబ్బంది పడటం చూశారు. వెంటనే ఆయన పేద మధ్య తరగతుల కోసం ₹1,00,000 ఒక కారును తయారు చేయాలనుకున్నారు. అప్పట్లో చాలా మంది ఏళన చేశారు, ₹1,00,000 కారు ఎలా వస్తుంది అని. ఇవేవి పట్టించుకోకుండా అతను ప్రపంచంలో అత్యంత చవకైన టాటా నానో కారును విడుదల చేశారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. వేల కోట్లలో నష్టం వస్తున్నప్పటికీ రతన్ టాటా గారు వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల. దట్ ఈజ్ రతన్ టాటా. కరోనా టైంలో మన ఇండియాకి 1,500 కోట్లు విరాళం ఇచ్చాడు. రతన్ టాటాని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో గ్రేట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.